భయ్యా, ఒక ప్లేట్ పానీపూరి వేయండి. అవును మేడం, చెప్పండి. కారం కావాలా, తీపి కావాలా? ఒక్కదం కారం. తింటే మజా రావాలి. అలాగే మేడం, ఇప్పుడే చూస్తారు. రాహుల్, మళ్ళీ ఈరోజు కూడా నీ తేల ఎక్కడే పెట్టావా? ఎన్నిసార్లు చెప్పాను రోడ్డుపై వ్యాపారం చెయ్యొద్దని? నువ్వు అసలు మారే పేర్లేదు. సార్, పేదవాడిని సార్. పిల్లల్ని పోషించాలి. కొంచెం పక్కకు పెట్టానంతే సార్. ఎవరికీ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదా? నువ్వు మాకు చెప్పేది ఇబ్బంది ఉందో లేదో? ఈ వారం మా వాటా ఎక్కడుంది? వ్యాపారం బాగానే నడుస్తోంది గాబట్టే నీకు బుద్ధిపోయినట్టుంది. అలా కాదు సార్, ఇప్పుడే మొదలైంది. సాయంత్రం వరకు వచ్చినదంతా స్టేషన్కిచ్చేస్తాను సార్. ఏంటి? మేము నిన్ను సాయంత్రం వరకు వేచి ఉండాలా? మమ్మల్ని మూర్ఖులని అనుకున్నావా? ఇది ఏం పద్ధతి? ఒక పేదవాడి జీవనాధారాన్ని ఇలా తన్నేస్తుంటే మీకు సిగ్గులేదా? ఓహో, సేవ చేయడానికి ఎవరో వచ్చారు. ఏం మేడం, నువ్వెవరు? వీడి బంధువా? నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ నేతాగిరి చెయ్యొద్దు. మీకు ఈ హక్కు ఎవరిచ్చారు? ఒక మనిషి కష్టాన్ని ఇలా నాశనం చేయడానికి? ఇది పేదలపై జరుగుతున్న దౌర్జన్యం కాదా? ఆగు, ఇప్పుడే నీకు చట్టం నేర్పిస్తా. ఇంకా చట్టం నేర్పించడానికి వచ్చిందా? ఇప్పుడే తెలుస్తుంది. పోలీస్తో వాదిస్తే ఏమవుతుందో. ఇవాళ ఈ అమ్మాయిని స్టేషన్కు తీసుకెళ్ళండి. అక్కడ దాని అహంకారం మొత్తం తీసేస్తాం. ఇప్పుడే నా అసలు గుర్తింపు చెప్పాలా? ఒక్క ఫోన్ చేస్తే వీళ్లంతా నా కాళ్ల దగ్గరే ఉంటారు. కాని నేను చూస్తున్న నిజమేంటి? డిఎం ట్యాగ్ లేని సామాన్యుడి పరిస్థితేంటి? నేనిప్పుడే నా గుర్తింపు చెప్పను. ఈ వ్యవస్థ ఎంత దిగజారిందో చివరి వరకు చూస్తాను. లాకప్లో వేయండి దీన్ని. అక్కా, నిన్నెందుకు పట్టుకున్నారు? నేనొక పేదవాడికి సహాయం చేయడమే నా తప్పు. ఈ దేశంలో పేదలకు న్యాయం లేదక్కా. డబ్బు లేకపోతే, పరిచయాల్లేకపోతే పోలీసులే నరకం చూపిస్తారు. ఇన్స్పెక్టర్, నువ్వు చేసినది తప్పు. నువ్వు నీ యూనిఫామ్ను అవమానించావు. ఈ కాగితంపై సంతకం చెయ్యి. ప్రభుత్వ పనికి అడ్డుపడ్డావనుంది. నేను అబద్ధం మీద సంతకం చెయ్యను. నేను తప్పు చెయ్యలేదు. చెయ్యవా? అయితే ఇక్కడే పడి కుళ్ళు. మరో మార్గం కూడా ఉంది మా దగ్గర. కొట్టినా సరే ప్రతి దెబ్బకు లెక్క అడుగుతాను. ఏమవుతోందిక్కడ? ఈ మహిళ ఎవరు? సార్, చాలా దురుసుగా ఉంది. రోడ్డుపై హంగామా చేసింది. ఒక మహిళపై బలప్రయోగమా? మహిళా కానిస్టేబుల్ లేకుండా వెంటనే దీన్ని విడుదల చేయండి. ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి. మీ జామీన్ అయ్యింది. ఎవరు జామీన్ పెట్టారు? ఇది కోథరూడ్ పోలీస్ స్టేషన్. నేనిక్కడ రాత్రంతా లాకప్లో ఉన్నాను. గోపాల్ వర్మ. నిన్న రాత్రి ఈ ఇన్స్పెక్టర్ నాపై చెయ్యెత్తాడు. నేను జిల్లా కలెక్టర్ను. నా పేరు ఈషారావు. ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. మీరు నన్ను కొట్టింది నేను డిఎం అని తెలియక కాదు. నేను సామాన్య మహిళలా కనిపించాను కాబట్టే. ఇన్స్పెక్టర్ గోపాల్ వర్మ, కానిస్టేబుల్ ఆకాష్ ఠాకూర్, సంజయ్ రాజీవ్ వీరందర్నీ తక్షణమే సస్పెండ్ చేస్తున్నాను. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలి. రాహుల్ చాట్వాడికి జరిగిన నష్టాన్ని వీళ్ల జీతాల నుంచే పరిహారం చెల్లించాలి. తాన్యా, రియా ఇద్దర్నీ వెంటనే విడుదల చేయండి. వాళ్ల కేస్ ఫైల్ నా ఆఫీస్కు పంపండి. ఈ స్టేషన్లో ప్రతి మూలా సీసీటీవీ కెమెరా ఉండాలి. ప్రతి వారం ఫుటేజ్ చెక్ చెయ్యాలి. నేను దేవిని కాదు, నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. పోలీసులు రక్షకులైతే వందనం, భక్షకులైతే శిక్ష తప్పదు. ఈరోజు జరిగింది అవమానం, కాని ఇదే మార్పుకు ఆరంభం. ఈ కథ పూర్తిగా కల్పితం, వినోదం మరియు అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఎవర్నీ ఉద్దేశించి కాదు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ ప్రజలు జిందాబాద్.